అందరికీ నేనైతే చికెను అన్నీ కలిపి పెట్టేసుకుంటున్నాను. మొత్తం దీంట్లోనే ఇవన్నీ దీంట్లోనే వేసేస్తాను. మసాలాలు కూడా దీంట్లోనే వేసేస్తాను. పెరుగు కూడా ఇవన్నీ ఇంట్లోనే వేసేసుకుంటాను. తర్వాత సాల్ట్, కారం. నోరు అస్సలు రుచిలేదు, ఇట్లా చేసుకుంటున్నా తింటామేమో అని. ఇంకోటి ఏంది సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. చికెన్ మసాలా కూడా ఇంట్లోనే వేసుకుంటా. ఏదిగో చికెన్ మసాలా కూడా నేను ఇట్లనే చేసుకుంటా. ఒక్కొక్కసారి నాకు ఓపిక లేకపోతే ఇట్లనే చేసుకుంటాను. చాలా బాగా అవుతుంది. పసుపు కూడా వేస్తున్నా. నేను మర్చిపోతున్నా, మా బాబు గుర్తు చేస్తున్నా, మమ్మీ పసుపు మర్చిపోతున్నావు అని. ఇంకోటి ఆయిల్ కూడా దీంట్లోనే వేసుకుంటా. వేసుకొని ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని అట్లనే ఇట్లా మిక్సింగ్ చేసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. చాలా బాగా అవుతుంది. ఆల్రెడీ ఈ వీడియో ఒకసారి ఉంది, స్టార్టింగ్లో చేసినాను, మళ్ళీ వేయలేను. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకున్నా కదా, ఓన్లీ క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది. దించే ముంగట కళ్యామాకు కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత బాగుంటుంది కదా. ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిసేపు నానితే నిమ్మకాయ కూడా పిండేసుకుంటా. ఇప్పుడు పిండుకున్నా సరే, మళ్ళీ లాస్ట్కు దించేటప్పుడు పిండుకున్నా సరే నిమ్మకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, జ్వరాలు వచ్చి అసలు నోరు రుచి ఉంటుంది. చూడండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అయినాక మళ్ళీ చూపిస్తాను నేనైతే.